ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఏంటండి ఇవాళ బీఆర్ఎస్ విశ్వసాయి సమావేశము జనరల్ బాడీ మీటింగు కేసీఆర్ గారు వచ్చినారు. ఎటువంటి అంశాలతో ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలను కప్పిపుచ్చి ఎట్లా టైంపాస్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు బాపు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి మనం కొంత టైం ఇవ్వాలి. ఆ టైం పీరియడ్ ఇప్పటి వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇక నుంచి డెఫినెట్గా ప్రజల తరపున ప్రజల పక్షాన రామన్న కానీ, హరీష్ అన్న గారు కానీ, కవితక్క కానీ, మిగతా నాయకత్వం అందరూ కూడా పోరాడుతున్న బాపు కేసీఆర్ గారి గలం అనేది ఇప్పుడు వినిపించబోతున్నారు. అంటే ఎలాంటి చర్యలతో ముందుకెళ్ళాలి ఏంటి అనేది కేసీఆర్ గారు ఇప్పుడు మా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓకే, అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు పోటీ చేస్తలేరు, అది పక్కన పెడితే ఎట్లా వెళ్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు డెఫినెట్గా ఒక ప్లానెడ్గానే వెళ్తారు. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత మోసం చేశారు ప్రజల్ని ఏంటి అనేది డెఫినెట్గా మంచి ప్లానెడ్గానే వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తలకు ఎలా జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకు జరిగిన మోసాల్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ ప్రజలందరూ కూడా రివర్స్ అయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని మన నాయకత్వం ఎలా ఇంకా వాళ్ళల్లో బలంగా తీసుకెళ్ళాలి అనేది డెఫినెట్గా చర్చలు జరుగుతాయి. మా అందరికీ కూడా దిశానిర్దేశం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తలేదంటారా, రుణమాఫీ చేస్తలేదంటారా, ఉచిత హామీలు అమలు చేయలేదంటారా? అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా చేయలేదనే చెప్తాం. అంటే చేస్తున్నాము అని చెప్పి కొంతవరకు చేసి మిగతా వాళ్ళందరికీ చేయకపోవడం అనేది కరెక్ట్ కదా. 100% ఎక్కడా జరగలేదు. ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలతో దొంగ అబద్ధాలతో చెప్పి పదవిలో వచ్చి కూర్చున్నారో ఇప్పటి వరకు ఇప్పుడు పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉన్నాయి పంటలు, పచ్చని పంట పొలాలతో ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. చాలా పంటలని కూడా వదిలేసి నీళ్లు లేక మనకి అంత మంచి మేడిగడ్డ ప్రాజెక్టులు అవి కట్టుకొని నీళ్లుండి కూడా వదలకపోవడం కేవలం కక్షపూరిత రాజకీయంతో. అంటే ఇది ఇలా వదిలితే ఏదైతే కేసీఆర్ గారికి పేరు వస్తుందో, అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళంతో తుడిచేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీసేస్తాను, లేకపోతే ఆయన లేకుండా చేస్తాను అనే పిచ్చి అపోహలో బ్రతుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి డెఫినెట్గా చెంపపెట్టుగా ఇప్పుడు వేసే రాజకీయ అడుగులు ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని సర్వే మేము చేసాం, కులగణన సర్వే సూపర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సీఎం అంటున్నారు. సూపర్ సక్సెస్ఫుల్ అయితే రీసర్వే ఎందుకు వస్తుంది? సూపర్ సక్సెస్ఫుల్ కాదు. జస్ట్ ఏదో చేశాము అన్నట్టుగా చేయడానికి ట్రై చేశారు. 52% ఇచ్చిన కాకా కలేకర్ నివేదిక కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ 52% ఏదైతే బీసీల రిజర్వేషన్ ఉందో దాన్ని తగ్గించి 46%కి తగ్గించడం అనేది అట్టడుగు అణగారిన వర్గాలని మోసం చేయడమే. వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్ కానీ ప్రతి ఉద్యోగాలలో కానీ అన్నిట్లోనూ వాళ్ళకి అన్యాయం చేసేలాగా వీళ్ళ సర్వే ఉంది. కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ముఖ్యంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున కూడా మనం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా రీసర్వే కావాలి, బీసీలకు న్యాయం జరగాలి అంటే ఈరోజు మళ్ళీ రీసర్వే చేయడం జరుగుతుంది. ఆ రీసర్వే కూడా పారదర్శకంగా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళేమో ఇంకో 5 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా సరే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు మాటకు? బీసీ ముఖ్యమంత్రి చేస్తాననేది పక్కన పెట్టండి. ఫస్ట్ బీసీలని ఎట్లా అనగదొక్కాలనేది ఎలా చూస్తున్నాడు అనేది ప్రతి బీసీ బిడ్డకు అర్థమైపోయింది. బీసీలకు వచ్చే దేన్ని కూడా అంటే ఏ రిజర్వేషన్లలో కానీ బీసీ బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అది ఆఫ్ చేసేసారు. బీసీలకు అణగారిన వర్గాల బిడ్డలు పై చదువులు చదవాలని ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి లోన్స్ ఇచ్చారు, అది కూడా ఆపేశారు. అక్కడ ఇప్పుడు కొత్తవి ఇచ్చేవి పోను, అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా మిగతా ఫండ్ ఏదైతే రిలీజ్ చేసేది ఉందో రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు దీని మీద ఆశతో వెళ్ళిన వాడు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. బీసీలు మంచి దీంట్లో ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా దళితులకు దళిత బంధు ఇచ్చారు. బీసీ భవన్స్ కానీ ప్రతి ఊర్లలో భవనాలు కానీ అన్నిట్లలో ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఫండ్స్ రిలీజ్ చేయకుండా చాలా ఇబ్బంది పెడుతుంది.
వాళ్ళ మాటలు ఇచ్చిన ఏదైతే నేను రాగానే మీకు రైతులకి ఈ సంతకం చేస్తాను, మహిళలకి ప్రతి ఒక్కరికి 2500 ఇస్తాను, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తాను, పెన్షన్స్ పెద్దవాళ్ళకు కూడా 4000 చేస్తాను, ఇవన్నీ చేసి చూపించమని తర్వాత బీసీ ముఖ్యమంత్రి అనేది తర్వాత. ఎందుకంటే నీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే కదా నువ్వు బీసీ ముఖ్యమంత్రిని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కదా నువ్వు ఏదో అంటే అది ఇప్పటి మందం బీసీలకి అన్యాయం అంటే వాళ్ళని ఏదో అలా మభ్య పెట్టడానికి మాత్రమే ఇప్పుడు చెప్పే కథలవి. నువ్వు గనక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏదైతే హామీలు ఇచ్చినావో అవి నెరవేర్చి చూపించు. పెద్దవాళ్ళందరికీ కూడా ముసలోళ్ళందరూ కూడా 4000 వస్తాయని ఎంతో ఆశతో అయ్యో మార్పు అన్నారు కదా, మాకు 4000 వస్తాయి, మేమిద్దరం ఉంటే మాకు 8000 వస్తాయి, ఇట్లా వేశారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా నాకు నా బిడ్డ పెళ్ళికి మేనమామలాగా ఏదైతే ఇస్తున్నారో 1,100 దాంతోపాటు తులం బంగారం ఇస్తారని ఆశపడ్డారు. వాళ్ళ ఆశల మీద అడియాసలు చేశారు. అసలు బంగారమే కాదు కదా, ఏదైతే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చే దాఖలాలు లేవు. ఏ పండుగలన్నీ మూలబడ్డాయి. బతుకమ్మ పండుగకి ఒక అన్నయ్య ప్రతి ఇంటికి చీర పంపించేవాడు. మేము ఈ పండుగకి 2 చీరలు పంపిస్తాము. ఇప్పటివరకు ఏదీ లేదు. అసలు ఏ ఒక్కటి జరిగిందని ఏది జరిగే ఇది లేదు. వాళ్ళకి ఏది చేసేంత మంచి పనులు చేసి మంచి పాలన చేసేంత బుద్ధి లేదు. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు చేయండి, వాళ్ళ హయాంలో కాంగ్రెస్ హయాంలో ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, స్మార్ట్ సిటీ అని చెప్తున్నారు. స్మార్ట్ సిటీ ఏం చేశారు? ఇప్పటి వరకు హైదరాబాద్ అనేది స్మార్ట్ సిటీగా ఇదివరకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అసలు ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. అంటే స్మార్ట్ సిటీ చేయడము అంటే పేదవాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టి వాళ్ళని నిరాశ్రయుల్ని చేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళని చేసి చేయడమా? నువ్వు అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు చేసినట్టు. నువ్వు వాళ్ళు గొడగొడ ఏడుస్తుంటే వాళ్ళ ఇల్లులు ఎంతో కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లు కానీ ఇల్లులు కానీ కూలగొట్టి నువ్వు స్మార్ట్ సిటీ చేయడం ఎవరు చేయమన్నాడు? ఇప్పుడు లేదా? హైదరాబాదు దేశాలకు ప్రపంచంలోనే ఎంతో గొప్ప పేరున్న మన నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు ఐటీ మినిస్టర్గా మన కేటీఆర్ గారు. ఇంకా నువ్వు చేసి చూపించేది కొత్తది ఏమీ లేదు, మాకు ఏమీ అవసరం లేదని ప్రజలందరూ కూడా గట్టిగా ఒక్క నుంచి చెప్తున్నారు. చాలా డేస్ తర్వాత ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చినారు. అదే రకంగా అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అనేది చర్చ. వచ్చే టైం వస్తే డెఫినెట్గా వస్తారు. ఫస్ట్ అసలు నువ్వు చేసిన అన్ని మాటలు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చి చూపించు. ఆయన వచ్చే టైంకి డెఫినెట్గా వస్తారు. ఏ టైంకి రావాలి, ఏ టైంకి ఏం చేయాలనేది కేసీఆర్ గారికి డెఫినెట్గా తెలుసు. ఆయనను మించిన నాయకుడు ఎవరూ లేరు. ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, అంతే. ఈ డేస్ ఎక్కడ వెళ్ళినారు కేసీఆర్? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినారు? మళ్ళీ బయటకు వస్తారా? మళ్ళీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతారా? రేవంత్ని చూసే భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు లేకుండా ఆయన స్పీచ్ ఏది ఉండదు. స్టార్టింగ్లోనే కేసీఆర్ గారి పేరు ఎత్తుకోకుండా ఆయన ఏ స్పీచ్ ఇవ్వడం ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎవరిని చూసి ఎవరు భయపడితే ఎవరి గురించి ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారని బయట తెలుస్తుంది. ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారిని చూస్తేనే వాళ్ళకి వణుకు, అంతే. ఇప్పుడు బయటికి వచ్చిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వణుకు స్టార్ట్ అయిపోతుంది. పరుగులు తీస్తారు. ఇప్పుడు పరుగులు తీసి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేయాలని పరుగులు తీస్తారు. హైడ్రా మీద స్పందించలేదు కేసీఆర్, రైతులు చనిపోతుంటే స్పందించలేదు కేసీఆర్, అదే రకంగా రుణమాఫీ చేయలేదని చెప్పేసి స్పందించలేదు కేసీఆర్, రైతు బంధు ఇవ్వలేదని స్పందించలేదు కేసీఆర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చారు కదా, స్పందిస్తే ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఏ టైంలో స్పందించాలి, ఏ టైంలో ఏం చేయాలని పార్టీ నాయకులతో ఏ టైంలో ఏం చేయించాలో అన్ని చేయిస్తున్నారు కేసీఆర్ గారు. వారి దిశానిర్దేశంతోనే ప్రతి ఒక్క ఫైట్ జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్నో రకాలుగా బీసీల గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి కానీ రైతు ధర్నాలు కానీ ఒక్కొక్క చోట వెళ్ళిన ప్రతి చోట కూడా జన నీరాజనం పలుకుతున్నారు. మేమందరం కూడా మాకు ఏమి ఇవ్వలేదు, మేము తప్పు చేసినాం, మా ఓటును వేస్ట్ చేసినామని ప్రజలలో వచ్చే స్పందన అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకత, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే సపోర్ట్ చూసి వీళ్ళకి వచ్చే సపోర్ట్ చూసి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.